మీరు వింటేజ్ హీరోని చూసుంటారు. వింటేజ్ డైరెక్టర్ చూసుంటారు. ఫర్ ది ఫస్ట్ టైమ్ లైఫ్‌లో వింటేజ్ సినిమాని చూస్తారనమాట. ఓన్లీ సంగీతం శ్రీనివాస్ గారు కొత్తగా డైరెక్ట్ చేసిన మూవీ. 94 ఏళ్ల వయసులో కూడా ఆయన డైరెక్షన్ ఎలా ఉంది? అసలు ఈ సినిమా నేను వింటేజ్ సినిమాని ఎందుకన్నా? ఇంత పొగడడానికి సినిమాలో మెయిన్ మ్యాటర్ ఏంటి తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓన్లీ 6 ఆర్ 7 మినిట్స్‌లో ఫుల్ క్లారిటీ మాట్లాడుకుందాం. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. స్టోరీ విషయానికొస్తే భైరవ కోన. ఆ భైరవ కోన ఏదో అనుకుంటా. భైరవ కోన ఊరనమాట. ఆ ఊరు భైరవ దీపం అని చూడగా నాకు ఆ రిఫరెన్స్ అనిపించిందనమాట. ఆ ఊరు ఉంటది. ఆ ఊర్లో మైనింగ్ జరుగుతుంటదనమాట. మైనింగ్ అంటే బంగారం కోసం వెతుకుతూ ఉంటారు. ఒక ఊరు పచ్చని అడవి అనమాట. అది మంచి చెట్లతో ఉన్న అడవి. ఒక చిన్న మొక్కను గూడా తెంపాలంటే ఆలోచించే ఊరనమాట. అలాంటి ఊర్లో ఇప్పుడు అసలు చెట్టే మొలవనుకున్నట్టు ఒకటే ఒక చెట్టు ఉంటది. చుట్టుపక్కల ఏ చెట్లు ఉండవనమాట. బంగారం కోసం వెతికి, వెతికి మొత్తం స్పాయిల్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి ఊర్లో లాస్ట్‌కి అసలు చెట్లు ఎలా మొలిసాయి? అసలు ఆ ఊరికి ఒక శాపం వచ్చింది. ఆ శాపం ఎలా వచ్చింది? ఎవరిచ్చిండ్రు? అనేది స్టోరీ అనమాట. లాస్ట్‌కి బాగుంటది. గీతం అన్నా చాలా మందికి అర్థమైంది. పాటలు మొత్తం పాట రూపంలో సినిమా ఉంటదని. కాదు ఒక హాఫ్ అన్ అవర్ స్టోరీ నడుస్తదనమాట. ఆ స్టోరీ నడిచినాక ఈళ్ళకి ఒక శాపం వస్తది. దాని నుంచి ఈళ్ళు పాటలు పాడుకుంటా ఉంటారు. తర్వాత ఏం జరిగిందంటే మా డైలాగ్ చెప్పాలన్నా కూడా పాట రూపంలో ఉంటది. దీన్ని స్పెషల్‌గా మనం డైరెక్షన్ కన్నా కూడా మనం ఈయన బాగా 'దేవిశ్రీ ప్రసాద్' గారిని మెచ్చుకోవచ్చు. ఆయన డైరెక్షన్ అంటే ఆయన మనం గొప్పగా పొగడాల్సిన అవసరం లేదు. ఆ ఏజ్‌లో ఆయన సినిమా తీసిండంటే మనం ఆయన ముందు ఆడతారు కదా! ఆఫ్ రౌడీలని ఆ టైప్ అనమాట. ఆయన పక్కన పెడితే ఇప్పుడు ఈ 'దేవిశ్రీ ప్రసాద్' గారు చాలా బాగా మెచ్చుకోవచ్చు. వాళ్ళ ఎవ్రి డైలాగ్ డెలివరీలో సాంగ్‌తో కూడిన ఒక మిక్స్ ఇచ్చిండు కదా! మనకి చాలా బావుంటది. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ కూడా కొత్త వాళ్ళు చేసినవి చాలా బాగా చేశారనమాట. ప్రతి ఒక్కరిని ఎపిసోడ్ చేయొచ్చు. కొత్త వాళ్ళు కొత్తగా కాకుండా కొద్దిగా డిఫరెంట్‌గా చేశారు. నాకది బాగా నచ్చింది. ఇక ఓలో హైలైట్ ఏందంటే 'దేవిశ్రీ ప్రసాద్' మళ్ళీ చెప్పినా కదా! ఆ డైరెక్టర్ గురించి మనం చెప్పే అంత పెద్దోళ్ళం కాదు. అందుకే ఆయన స్థానం ఇప్పుడు అక్కడే ఉంది. ఇక్కడ ఇది బాగా ఒక మంచి స్టోరీ అన్నమాట. చక్కని చందమామ ఒక వింటేజ్ సినిమా చూసిన ఫీలింగ్ అన్నమాట. గతంలో మనం చాలా సినిమాలు మిస్ అయ్యాం వాటిలో భైరవ దీపం అన్నమాట. బాలకృష్ణ గారిది భైరవ దీపం గాని, ఆదిత్య శ్రీ 16 అని మూవీస్ ఈ సినిమాలు నేను చూసిన ఫస్ట్ ఈయన గురించి చెప్తుంటే అబ్బా! అని చూసి ఇప్పటికి కూడా పర్లేదు బాగా అనిపిస్తున్నాయి సినిమాలు. అంటే అప్పుడు తీసిన ఇంత ముందు చూపుతో తీసిన సినిమాలు కూడా ఇప్పుడు కూడా అంత మ్యాజిక్ క్రియేట్ చేసినయి అంటే ఇది మామూలు విషయం కాదు. ఈ సినిమాను గూడా అలాగే అదే వింటేజ్ సినిమా లాగనమాట. అప్పటికి తోవలో తీసి ఎలా ఉంటది అనేది మాత్రమే అన్నమాట ఇది. ఒక చిన్న ప్లాటే. కానీ చెట్లు నరికివేయడం వల్ల మనకొచ్చే పరిణామాలేంటి, మన గతంలో గూడా ఢిల్లీలో అనుకుంట తారు ఇది రాజస్థాన్‌కి మధ్యలో ఒక కొండ లాంటిది ఉందని జెప్పి నాకు అంత ఐడియా లేదు. ఇన్నా అది. ఎంత 90 మీటర్ల ఎత్తున్న దాన్ని ఆఖరికి 10, 15 మీటర్లు తీసుకొచ్చి 90% అది స్పాయిల్ అయిపోయింది. దానివల్ల అక్కడున్న ఎడారి అంతా ఇసుక రేణువులన్నీ ఇక్కడ రావటం, విపరీతమైన వేడి పెరిగిపోయిందని చెప్పి అన్నారు ఢిల్లీ అనుకుంటా అంత ఐడియా లేదు. ఇలాంటి స్పాయిలర్స్ జరుగుతాయి అనేలా చూపిచ్చిర్రు. కాపోతే సినిమా ఓవరాల్‌గా చెప్పిన ఒక్కొక్కటి చందమామ కథ లాంటి సినిమా వింటేజ్ హీరోలు, వింటేజ్ డైలాగులు చూస్తాం కదా! ఒక వింటేజ్ సినిమాని చూస్తే ఎలా ఉంటది అలా ఉంటదనమాట. మన స్పెషల్‌గా ఏం లేదబ్బా! సినిమా కోసం బాగా పోండి మంచి ఒక ట్రీట్ ఇచ్చే మూవీ అన్నమాట ఇది. హోల్ ఫ్యామిలీతో వెళ్లి చూడొచ్చు. ఆయన డైరెక్షన్ ఎలా ఉంటదో మనం డెఫినెట్‌గా చూడొచ్చు. మనకి కాలం నాటి సినిమా అన్నమాట ఇది. చానా బాగా అనిపిస్తది. ఆయన అప్పుడే తీసిన సినిమా ఎలా ఉంటదో ఇప్పుడు తీసినా కూడా అలాగే ఉంది సినిమా. ఇది దాంట్లో చూసినవా 'కల్మషం లేని మనుషులు' అంటారు చూసినవా? అలాగే కల్మషం లేని సినిమా అన్నమాట ఇది. నిజంగా చాలా బాగా అనిపిస్తది. ఎక్కడ గూడా సినిమాకి మనం ఎలివేషన్స్ తీసుకొద్దాం, సినిమాని హైప్ లేపుదాం, స్టోరీని వదిలేద్దాం అనేది ఎక్కడ ఉండదు. ఒక స్టోరీలోనే ఒక ఆర్డర్‌లో ఎళ్ళిపోతుంటే సినిమా చాలా బాగా అనిపించింది. ఆయన మార్క్ డెఫినెట్‌గా 'సంగీతం శ్రీనివాస్' గారి మార్క్ అదేదో ఉంటది చూసినవా? గతంలో 'భైరవ దీపం' గాని, 'ఆదిత్య 69' గాని ఆ సినిమాలతో పోలని ఈ సినిమా గూడా ఉంటది. అప్పుడు తీసినా ఎలా ఉంటదో, ఇప్పుడు తీసినా గూడా అలాగే ఉంది. నాకు స్పెషల్ ఇది బాగా నచ్చింది. ఆయనేందంటే ఆయన చేంజ్ ఓవర్ గాదు. సినిమానే ఆయనతో ఉన్నట్టే జేసిండనమాట సినిమాని. ఇప్పుడు సినిమా ఎలా ఉంది అలా గాదు. సినిమా ఆయనతో ఉంటే ఎలా ఉంటది అన్నట్టే సినిమా తీసిండు. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. సినిమా ఆయనతో ఉంటే ఎలా ఉంటది అన్నట్టే సినిమా తీసిండు. చానా బావుంది. ఇప్పుడు చాలా మందికదేందంటే ఆ సినిమాలో ఒక చిన్న ప్లాట్ ఇంత పెద్దగా చూపిచ్చుర్రు అని అనుకుంటుంటరు. చిన్న ప్లాటే పర్లేదు గానీ దాన్ని చూపించే విధానం చెప్పిన ఒక చక్కటి చందమామ కథ లాంటి సినిమా. ఇప్పుడు జనరేషన్‌కి ఇలాంటి సినిమాలు అవసరం. ఇది గూడా ఎందుకంటే ఆయన 94 సంవత్సరాల వయసులో ఇలాంటి సినిమా తీసినట్టు మామూలు విషయం కాదు. గతంలో ఈ సినిమా చాలా ప్రభావం చూపే సత్తా ఉన్న సినిమా. ఎందుకంటే ఇప్పుడు మనకి బాగా చెట్లు నరికేసుకుంటూ పోతున్నాం గదా! ఆ ప్లాట్‌లో వచ్చిన ఒక 94 ఏళ్ల వయసున్న ఒక డైరెక్టర్ డేర్ చేసి సినిమా తీసి అది మామూలు విషయం. సినిమాలో కాబట్టి అక్కడ శాపం వచ్చింది ఇదని చెప్తుర్రు. కాకపోతే రియల్ లైఫ్‌లో అలాంటియేమి ఉండవు గదా! మన సంక మనమే నాకాలి. ఎందుకంటే ఇలా చెట్లు కొట్టేసుకుంటూ పోతే, ఈ సినిమాలో మనకి చాలా మంచి మోటివేషన్ ఉంటది. చాలా మంచి మెసేజ్ గూడా ఉంటది. అలాగే క్లైమాక్స్‌లో అందరూ అనుకున్నట్టే విజయ్ దేవరకొండ గారి గెస్ట్ అపియరెన్స్ ఉంటది. బాగుంటదని గూడా క్లైమాక్స్‌లో వస్తడు. సంగీతం పోయి లాస్ట్‌కి మనకి స్పాయిల్ చేయదలుచుకోలేదు. అందరూ యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్ తెగ ఆయన క్లిప్ తీసి, రీల్ తీసి తెగ వైరల్ చేస్తుర్రనమాట. నేను చెప్పిన దానికి పెద్ద ఉపయోగం లేదు.
సింగ్ గీతం పోయి లాస్ట్‌కి డాన్సింగ్ విజయ్ దేవరకొండ అయిపోయి ఇది ఎందుకయింది అనేది కూడా మనం సినిమా చూస్తే మనకు అర్థమైపోద్ది. సినిమా నిజంగా చెప్తున్నాం ఒక చక్కటి వింటేజ్ సినిమా అట. వింటేజ్ హీరోలు, వింటేజ్ డైరెక్టర్లు కాదు. వింటేజ్ సినిమాని మీరు చూస్తే పోయిరంటే చక్కటి చందమామ లాంటి సినిమా. ఒక కల్మషం లేని సినిమా అన్నమాట. కల్మషం లేని మనుషులు ఎలాగో కల్మషం లేని సినిమా. చాలా సింపుల్‌గా క్లియర్‌గా ఎళ్ళిపోతుంది. డైరెక్షన్ గాని, మనకి ఇది ప్రొడక్షన్ వాల్యూస్ గాని, ప్రొడక్షన్ వాల్యూస్ గాని, ఇలా మంచిగా ప్రతి ఒక్కళ్ళు తమ తమ పనితీరు బాగా చేసుకుంటూ ఎస్పెషల్‌గా మనకి ఇంకా హైలైట్ ఏందంటే 'దేవిశ్రీ ప్రసాద్' గారు ఆయన మ్యూజిక్ స్కోర్ గాని, ఒక చక్కటి మ్యాజిక్ లాంటి మ్యూజిక్ ఇచ్చిందనమాట. బాగా నచ్చింది నాకు. చాలా బాగా అనిపించింది సినిమా. స్పాయిలర్ ఎక్కడ చేయకుండా చెప్పినని నేను అనుకుంటున్నా. ఈ సినిమా ఎవరైతే చూడలేదో వెళ్లి ఒకసారి చూడడానికి ట్రై చేయండి. చెప్తున్నా ఒక వింటేజ్ సినిమా చూసిన ఫీల్ వస్తది. థియేటర్‌లోనే వెళ్లి చూడండి. ఎందుకంటే నేను చాలా సార్లు రిఫరెన్స్ చేస్తుంటా. ఈ సినిమాని మీరు ఓటీటీలో చూడలేరనమాట. మనకి దూల బ్యాచ్ చాలా మంది ఉంటారు. ఓటీటీలో ప్లే చేయగానే అంత స్కిప్ బ్యాచ్ కదా మనకి. అందుకని ఇలాంటి సినిమా థియేటర్‌లో చూసిర్రనుకో మీ కాడ మీ చేతిలో స్కిప్ అనే ఆప్షన్ ఉండదు కాబట్టి మంచిగా ఒక చక్కటి వింటేజ్ సినిమాని చూసిన ఫీల్ వస్తది. చందమామ కథలాంటి ఒక సినిమా చూసిన ఫీల్ అయితే వస్తది. నేను ప్రతి ఒక్కళ్ళు చెప్పేసి థియేటరే అంటాను. సారీ. టికెట్ రేట్స్ తక్కువుంటాయి గదా! వెళ్లి చూసి ఒక ఫ్రెష్ ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అరుదుగా వచ్చినప్పుడు మనం వాటిని ఓన్ చేసుకోవాలన్నమాట. తక్కువ గదా! చాలా తక్కువ గదా! టికెట్స్ రేట్స్. వెళ్లి చూస్తే పోయేదేముంది మహా అంటే మనకి ఒక వింటేజ్ సినిమాని చూసిన ఫీల్ వస్తది. లేదంటే ఇంట్లో కూర్చున్న ఫీల్ వస్తది. ఓకే. ఇక్కడ నాతో పాటు మీ అభిప్రాయాలు కూడా మీ ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తా. ఈ వీడియో ఎంతవరకు మరి ఇంకో